నాటు గులాబీ చూడండి ఎంత అందంగా పెట్టేస్తున్నాం అత్తయ్య వాళ్ళ ఇంట్లో అనమాట. పల్లెటూరులో కదా, అదే మన ఇంటి దగ్గర ఇట్లా పోయావు దగ్గర అసలు మన ఇంట్లో పోయేవి ఇలా, ఖమ్మంలో పోయట్లేదు అక్క. ఇట్లా సన్న గులాబీలు కూడా చూడరాదు ఎంతగానో. అటు ఒక పెద్ద గులాబీ డ్రెస్ కలర్ ఇక్కడ ఎడలుకుంటాయి రా, నీళ్లు సరిగ్గా లేక ఈ మధ్యన ఇంత ఎడల్పు కలెక్టర్ మల్లె అంటారు దీన్ని. పడిపోయింది కదా, వస్తున్నా. అది పింక్ గా, బేబీ పింక్ చిన్నది, ఇది చిన్నది, అది కూడా బాగుంది. అసలు పోతాయిగా చెట్టు నిండా, ఒక్కోసారి చెట్టు ఇరిగి పడేటట్టు పోతాయి. తమలపాకు చూడాలి, అడోర్లు అటు నెట్టున్నాము. అసలు లేకుంటే ఇట్లా కొట్టాయమ్మా, ఇంత ఎడల్పు. నూరువరాలు కదా, నూరువరం పింక్, నూరువరం పింక్ ఉంది, రెడ్ ఉంది. పప్ప విజులు వస్తుంది అప్పే పప్పురా ఇటు చూడే. అమ్మమ్మ తీసేనా? అమ్మ వద్దక్క ఇప్పుడు, వద్దొద్దు, వెళ్తాం ఇక. తింటున్నాం అన్నం మంచిగా కొద్దిగా నువ్వు కూడా కూర్చోపోరా? ఏం చేస్తాను మనం బాగుంది గట్టిగా. కాళ్ళు అంతున్నాయా మీకు? కాళ్ళు అంతున్నాయా? అంతే, కిందకే ఉంది. ఓ నిలబడి ఎక్కి ఏం తొక్కారమ్మా. బాగుంది. వాళ్ళు కమతం వాళ్ళు రండి పోదాం, తర్వాత కలుద్దామండి. ఉరుకు దడుచుకుంటుంది. ఏందో ఈ మధ్య జబ్బు వచ్చిందమ్మా, ల్యాండ్ మంచిగా ఉన్నాయి దూళ్ళు. ఓ తెంపుకొని ఉరికేనది. రోజు మరి ఎండలోనే ఉంచిండు, అల్లో పెడతాడు కారు. కొమ్మ ఉయ్యాలట. ఉంచుకోవచ్చు మంచిగా, అవసరం లేదు, అడ్డు ఉండదు కదా దీనికి. బాగుందిగా, రిలాక్స్ అనమాట. రోజు ఒకసారి రిలాక్సా? వ్యవసాయం పనికి వెళ్ళేసి వచ్చి రిలాక్స్ అంతేనా? ఏం చేస్తున్నారు మా ఇప్పుడు పనులు? మొక్కజొన్న వేసారా? చెప్తారంటే మా అమ్మమ్మ కాడికి పోయి స్నానం చేయించి ఇప్పుడే వచ్చి అమ్మమ్మ అమ్మ బాగున్నారా?
నవ్య హాయ్ చెప్పండి. నవ్య హాయ్, అక్క హాయ్, అమ్మ దగ్గరికి వచ్చి. చిన్న టమాటా రేగల్లట్టు ఉన్నాయి. బాగుంటాయి టేస్ట్. మన చేలో కూడా ఉన్నాయి అవి. మొన్న చేలో ఉంటే తీసుకొని వచ్చిండ్రు. ఇగో పసుపు గవ్వలు వెళ్ళినాయి అమ్మ నాకు. ఉడకబెట్టి ఎండబెడితే ఇట్లా చెట్టయ్యా మన ఇంట్లో పెట్టిన. అవునా, ఇంట్లో పెట్టి పసుపు స్మెల్ ఉడకబెట్టిన ఉడకబెట్టి రుద్దిన. అబ్బా న్యాచురల్ పసుపు. మిక్సీ పడతారా బండ్లు ట్రాలీలో వస్తున్నాయి పెట్టాను మీరు పసుపు గొమ్ములతో సహా 1/4 కేజీ 100 అంట. వాళ్ళు పడతారు కేజీ కానీ పెద్ద మిల్లులో పట్టరు. అంతేలే. అవును ఎక్కువ ఉండాలి. ఎక్కడ వేసారా అమ్మాయి? ఆ చెట్టుకి ఆ కుండీలో కొన్ని ఆ కొన్ని ఊరిని దాకుంచాలి. ముందే వేసింది అనమాట. అది గోంగూర కదా. రాలి మొలిచినవి. ఆకుకూర అట్లా అట్లా నడవాలి. ఇంగ్లీష్ పచ్చడి కూర బాగానే ఉంటుంది. ఇదిగో టమాటా వేసి వండుకొని కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు. ఓ ఇదంతా కరివేపాకే కదా అమ్మ. చెప్పులు వేస్తుంది. చెప్పులు ఎత్తుంది. రండి అమ్మ. ఉసిరి చెట్టు, చిన్న ఉసిరి మళ్ళీ నేల ఉసిరి కూడా ఉంది. అది అయితే కోతులు ఎరగొడతాయి అమ్మ. అది కోతులు ఉన్నాయా? కోతులు ఉన్నాయటగా బాగా. కోతులు పల్లెటూరుకి వస్తే అసలు ఆ అందాలే వేరు. ఆ మొక్కలు, పరిశుభ్రత. మా తోటికోడలు మా అక్క వాళ్ళ పుట్టిల్లు అనమాట. ఇది దాసపల్లి. దాసపల్లి అమ్మ అనమాట. అక్క నువ్వు రాలేదు, మేము వచ్చేసినాం మీ పుట్టింటికి. చెప్పులు ఎత్తాలి. ఏం కాదమ్మా, ఏం కాదు. మీ కాళ్ళకు గుచ్చుకుంటాయి. చెత్త 2 చేతులు. నడవాలా అమ్మ ఇట్లా? అమ్మ ఏం కాదులేరా. ఏం గుచ్చుకోవట్లేదు. రండి అమ్మ. ఇక్కడ రా గుర్తు. వచ్చిన ఇక్కడ రా సోని. కొమ్మ ఎవరు పట్టుకుంటారు అది? అరే కొమ్మ ఎవరు పట్టుకుంటారు? నేను గొత్తంటే కొయ్యి. నవ్యం ఉంటే సంబరపడేది. నవ్యమ్మో మేము ఇక్కడికి వచ్చాము. అదేగా నవ్వే కూడా రావాల్సింది. నవ్వే అసలు చాలా రోజులు అయింది కదా రాక. అది బిజీ అయిపోయింది. కోర్టుకి వెళ్తుంది మేడం గారు, కోర్టుకి. అరే రేగి పళ్ళు ఉన్నట్టే ఉన్నాయరా. చూడండి చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి టమాటోస్. ఉసిరికాయలు కూడా స్టేటస్ చూస్తాం. చూస్తాము. ఇంకా చూడు సోది. ఇలా తిని ఇలా తుడుచుకొని తుడుచుకొని అవసరం లేదు. అదే అదే ఇమ్యూన్. అమ్మ వాళ్ళ ఇంట్లో పప్పులు వేసుకుంటే బాగుంటాయి కదా. వేసుకుంటే బాగుంటుంది. టమాటాలు కోసే పని లేకుండా డైరెక్ట్గా ఇలా తీసి అలా వేసాడు. వాడలు అవ్వకూడదా? అగోరకాయలు, ఉసిరికాయలు చూడండి కనపడ్డాయి. ఇప్పుడు కోసేవు అవి చిన్న పిందెలు. కొయ్యలా నాకు తెలుసులా. కరివేపాకు కావాలంటే దాసపల్లి వచ్చేయండి. ఆవు పేడ న్యాచురల్ ఎరువు. మనం ఊరొస్తే ఇలా వేసుకుంటాం. సిటీలోనే మన సోకంత. ఊరొస్తే ఇలా ఏ చెప్పులైనా వేసేసుకుంటాం. అదేగా. చిన్నప్పుడు మా తాతయ్య చెప్పులు వేసుకుని తిరిగేది చేల్లో. అవును. పల్లెటూరు వచ్చినా ఎక్కడికి వచ్చినా మన తెలుగింటి సాంప్రదాయం బొట్టు పెట్టి పంపించడం. ఎందుకులే అమ్మా. ఎప్పుడు రాలే బాగుంది.